వృషభ రాశి వారికి ఈ మే మాసం ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి? తప్పక. వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం ఎక్కువ ఉంది. రాశిలోనే ఉన్నారు. కానీ ఎందుకు వీళ్ళకి మిశ్రమం అని చెప్పవలసి వస్తుందంటే, బికాస్ ఇప్పుడు మనకి శుక్రేమో 12వ ఇంట్లో వస్తున్నారనమాట. అంటే ఈ రాశికి అధిపతి అయిన 12వ ఇంట్లో పడుతున్నారు. తప్పక ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అధికం ఉంటాయి. అంటే దేనికి ఖర్చు అవుతుందో తెలియకుండా ఖర్చు పెట్టే ఒక యోగం కనిపిస్తోంది అనమాట. అలాగే 11వ ఇంట్లో ఏంటంటే 12లో అంటే మనకి మార్సును ప్లస్ అలాగే మెర్కురీ కూడా ఉన్నారనమాట. కొంచెం రిలీఫ్ ఉండొచ్చు 11th హౌస్లో, కానీ కూడా ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం. అటు రాబడి ఉంటుంది, అటు పోబడి ఎక్కువ ఉంటుంది. గురుబలం చాలా అధికం కనుక తప్పక లవ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ సెల్ఫ్ గ్రోత్, దాని తర్వాత కుటుంబ పరంగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, కుటుంబంని కూడా వాళ్ళు పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేంటంటే ఇది కూడా ఏంటంటే ఒక మైల్ స్టోన్ అనుకుందాం, లేకపోతే స్టెప్పింగ్ స్టోన్. అంటే కొంచెం శ్రమ పడితే కనుక కుటుంబం ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అనమాట. ఈ నెల వీళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే వీళ్ళు గోల్డ్ కొనడం కానీ లేకపోతే ఖరీదైన వస్తువు కొనడం కానీ జరుగుతుంది. అలాగే బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళకి లాభమే చెప్పాలన్నమాట. అంటే చాలా శ్రమ ఉంటుంది కానీ వీళ్ళకి అంటే టెన్షన్స్ ఉంటాయని చెప్తాం కదా, టెన్షన్స్ ఉన్నా కూడా వీళ్ళు సాధిస్తారు ఈ నెల ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ అని చెప్పుకోవాలి. అలాగే దూరపు దేశాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని అడ్డంగాలు వచ్చినా వెళ్ళే ఛాన్సెస్ ఈ నెల సూచనలు అయితే కనిపిస్తాయి. బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఇదేంటంటే దీంట్లో ఉన్న ట్రేడింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కొంచెం జాగ్రత్త చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి వచ్చేస్తుంది అని మనం మితిమీరి మనం చేయకూడదు ఫస్ట్. సో మనం చూసుకుని విత్ ఇన్ ఫ్రేమ్ వర్క్లో మనం చేసుకుంటే మనకి లాభాలు పొందొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే మనకి సెకండ్ లార్డ్ ఏంటి 11th లో పడ్డాడు కనుక కొంచెం ఈ నెల బాగుంటుంది. కానీ అక్కడ ఏంటంటే మెర్కురీ డెబిలిటేషన్లో ఉన్నాడు అనమాట. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే ఏంటి, మనకి అలా వస్తుంది, రాబడి వస్తుంది, కానీ పోయేది కూడా ఉంటుంది, పోయేది కూడా పోతూనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే, అందుకనే మిశ్రమం అని చెప్పాం. అలాగే గుర్తింపు అనేది కూడా కొంచెం తక్కువే వీళ్ళకి. అండ్ ఆల్సో హెల్త్ విషయంలో కూడా చాలా చూసుకోవాలి వీళ్ళు. ఎస్పెషలీ ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనకి లేడీస్ ఉన్నారు కదా, లేడీస్ కానీ మనకి ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ తప్పక బాగా పైకి వస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి వర్తించాలి అంటే లేడీస్ని ఎవరు గౌరవిస్తారు అంటే ఏంటి, అన్నిటికీ ఎస్ అని చెప్పక్కర్లా, గౌరవించడం అనే వరకే చెప్తున్నాం. అంటే స్వరూపం, దేవి స్వరూపాన్ని గౌరవించే వాళ్ళు తప్పక పైకి వస్తారనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ మనకి వృషభంలోనే ఉన్నారు, గురు వృషభంలో ఉన్నారు. అలాగే ఏంటంటే శుక్రుడు 12 గంటల ఆయన కూడా వస్తారు ఇప్పుడు మళ్ళాను ఈ నెల నెక్స్ట్. ఎందుకంటే మిగతా 1 monthలో మారుతూ ఉంటాయి కనుక తప్పక లేడీస్ని గౌరవిస్తే, అలాగే మగవాళ్ళు ఒకటే కాకుండా లేడీస్ కూడా లేడీస్ని గౌరవించుకుంటే, ఆదరించి గౌరవిస్తారు కదా, దూషించకుండా ఉంటే చాలు, వాళ్ళందరూ బాగా పైకి వస్తారు. వీళ్ళు దేవి ఉపాసన చేయడం కానీ, జపం చేయడం కానీ, లేకపోతే దేవి పూజలు చేయడం కానీ చాలా మంచిది. ఎస్పెషలీ ఫ్రైడే అన్నమాట. నేను చెప్పినట్టు కొంచెం హెల్త్ మాత్రం సెన్సిటివ్ ఉంటుంది. కుటుంబం పరంగా ఏంటంటే ఆర్థిక పరంగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువే కనిపిస్తున్నాయి వీళ్ళకి. స్టూడెంట్స్ కూడా బాగానే ఉంటుంది అనే చెప్పాలి. అండ్ ఆల్సో ఫార్మర్స్కే కదా మనకి ఇప్పుడు కావాలి. యాక్చువల్గా ఇప్పుడు పంటలన్నీ కోసి వచ్చాయి కదా, మళ్ళీ వారి రెస్ట్ పీరియడ్ మళ్ళీ మొదలెడతారు కదా, సో వాళ్ళకి బాగుంటుంది. ఎస్పెషల్లీ వెజిటబుల్స్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. పంట బాగానే వస్తుందనే చెప్పుకోవాలి. బాగుంటుంది, మనకి తెలుసు కదా ఇప్పుడు ఆవకాయ సీజన్ కూడా మనకి. సో పంట బాగానే ఉంటుంది, బాగా లాభాలు పొందుతారు ఆర్థికంగా అని చెప్పాలి. వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అంటే గుర్తింపు అనేది ఉండదు. వీళ్ళకి పై వాళ్ళు ఎస్పెషలీ ఎల్డర్స్తో, అంటే ఏంటంటే మన బాసెస్ కానీ సూపర్ బాసెస్ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే అడ్డంగాలు వేసే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తింపు రాదని చెప్తున్నప్పుడు ఏంటి, వాళ్ళ పైకి రానికుండా చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఈ నెల. అంటే ఏంటంటే పైకి రాకూడదు, వీళ్ళు ఎందుకు రావాలి అని కొంతమంది కాస్త ఉంటారు. సో అలాగే బాసెస్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉంటారు అట్లాంటి వాళ్ళు, కొలీగ్స్. అంటే ఏంటి, వీడు ఒక్కడే పైకి రావాలా, మనం ఎందుకు రాకూడదు అన్నట్టు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ దూషించకూడదు. ఇందాక అదే చెప్పాను నేను, దూషించకుండా ఉంటే
ఇంకా వాళ్ళకి బాగుంటుంది. అలాగే లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం అనేది చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు 10th మనకి తెలుసు శని ఉన్నారు. సో ఆర్థికంగా ఇంకా బాగా పైకి రావాలంటే వీళ్ళకి బ్లాక్ అండ్ గోల్డ్ చెప్తున్నాయి. ఎందుకంటే సన్ Colours. ఉచ్చంలో ఉన్నారు, రైట్ 12వ ఇంట్లో ఉన్నారు, సన్ ఉచ్చంలో ఉన్నారు, 12వ ఇంట్లో కంఫర్ట్ లెవెల్ కొంచెం తక్కువే కనుక తప్పక గోల్డ్ అండ్ ఇది, అలాగే అర్ఘ్యం చేయడం సన్ గాడ్ కి, అంటే ఏంటి పూజ చేసి మనం నీళ్లు వదులుతాం కదా, అలాగా చేయడం అనేది చాలా మంచిది. ఎవ్రీడే చేస్తే కనుక బాగుంటుంది. వీళ్ళకి తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కానీ అందరూ ఇది మనం జనరల్ గా చెప్పుకునేదే కనుక జాతకాలను పరిశీలించుకోవడం ఇంకా must. మంచిది. మనం జెమ్ స్టోన్స్ కూడా ఇవ్వగలం అండ్ ఆల్సో రెమెడియల్ మెషర్స్ కూడా అది చూసి చెప్తే కనుక కరెక్ట్ గా ఉంటుంది. సో చాలా బాగా చెప్పారు. లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ మీకు సత్ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా మొత్తానికి జాతకాలని పరిశీలించుకోవడం అనేది చాలా అవసరం. మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకున్నాకనే మీరు పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి పొందుతారు. బ్లాక్ అండ్ గోల్డ్ మీ కలర్ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి వివరాలు కావాలి, ఈ విషయాలన్నీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. సో అలా కాల్ చేయటం వల్లనే మీకు మంచి పరిహారాలు అనేవి చెప్పడం జరుగుతుంది. మీ జాతకాల్ని పరిశీలించడం కూడా జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.